ఏపీ పీజీ సెట్ ను రద్దు చేయాలని కోరుతూ తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట పీడీఎస్ఓ నాయకురాలు ఆశ విద్యార్థులతో నిరసనకు దిగారు. విద్యార్థుల్ని ఉన్నత విద్యకు దూరం చేస్తున్న ఏపీ పీజీ సెట్ ను వెంటనే రద్దు చేయాలని 10 రోజులకు పైగా విద్యార్థులు పోరాటం చేస్తుంటే, మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబైకి క్రికెట్ మ్యాచ్ కి, సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతికి పెళ్లికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడతానంటూ గుడులు తిరుగుతున్నారని విమర్శించారు. యువత భవిష్యత్తు పట్టించుకుంటారని అధికారం ఇస్తే సొంత ప్రయోజనాలకు అధికారాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తున్న ఉమ్మడి ఏపీ పీజీ సెట్ ను రద్దు చేయాలని ఎన్నికల ముందు పీజీ సెట్ల నిర్వహణ గురించి ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడం విద్యార్థులను మోసం చేయడమేనని మండిపడ్డారు. ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ యూనివర్సిటీ ఏడీ బిల్డింగ్ ముందర దాదాపుగా 1000 మంది పైచీలు విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశము, గత ప్రభుత్వం ఏదైతే ఏపీ పీజీ సెట్ కామన్ ఎగ్జామ్ తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేయాలని చెప్పి అన్ని విద్యార్థి సంఘాలుగా పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కుప్పం నుంచి విజయనగరం, శ్రీకాకుళం వరకు కూడా పాదయాత్ర నిర్వహించే సమయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి, యువకులకి మోసం చేశాడు. మేము అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఏదైతే నష్టాన్ని కలిగిస్తున్నాయో ఆ జీవో రద్దు చేస్తాం. అదేవిధంగా గతంలో ఏ యూనివర్సిటీలకి ఆ యూనివర్సిటీలకి కామన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అదే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నారా లోకేష్ గారు చెప్పారు. ఈరోజు నారా లోకేష్ గారు విద్యార్థులకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కేవలం రాజకీయ పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళ కార్యకర్తలను తయారు చేసుకోవడానికి, కాపాడుకోవడానికి మాత్రమే కృషి చేస్తారు తప్ప విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఏదైతే ఏపీ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో దాన్ని రద్దు చేయాలా, అదేవిధంగా జీవో నెంబర్ 70 రద్దు చేయాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం.